భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో పిఎస్ఎల్వి ఉపగ్రహ వాహక నౌక ప్రయోగానికి సిద్ధమైంది. నేడు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పిఎస్ఎల్వి C-60 రాకెట్ ద్వారా స్పాడెక్స్ జంట ఉపగ్రహాలను రోదసిలోకి పంపనుంది. ఈ రోజు రాత్రి 9:58 షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి C-60 ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించనుంది. ఈ ప్రయోగం ద్వారా విభిన్న పరిశోధనలకు ఇస్రో శ్రీకారం చుట్టనుంది. దీన్ని స్పేస్ డాకింగ్ ప్రయోగంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన రాకెట్ అనుసంధాన పనులతో పాటు ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియను కూడా ఇస్రో నిన్నే పూర్తి చేసింది. దీని ద్వారా చేసే పరిశోధనలు భవిష్యత్తులో అంతరిక్షంలో భారత్ ఆధ్వర్యంలో స్పేస్ స్టేషన్ నిర్మాణానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. ఈ ప్రయోగం ద్వారా 2 ఉపగ్రహాలను కక్షలోకి పంపి వాటిని అనుసంధానిస్తూ విడగొడుతూ ఇస్రో ప్రయోగాలు చేపట్టనుంది. ఈ ఉపగ్రహాలతో పాటు వివిధ రకాల పరిశోధనల కోసం 24 ఉపకరణాలను కూడా పంపుతున్నారు. ఈ మిషన్ విజయవంతమైతే మరిన్ని ప్రయోగాల్లో డాకింగ్ సిస్టమ్ పరిశీలిస్తారు.